హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఈరోజు మనము జనవరి 18, 2025 జనవరి 18, 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ ఏముందంటే, 1 కిలోమీటరు ఎన్ని మిల్లీమీటర్లకు సమానమైన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక్కడ వచ్చిన ఆప్షన్లు ఏముందంటే 10⁶, 10⁵, 10⁴, 10⁻³ అనమాట. అయితే మనకు తెలుసు ఆల్రెడీ. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ. 1000 మీటర్లకు సమానము. తర్వాత 1000 ఇంటూ 1 మీటర్ అంటే ఎంత సమానం ఇక్కడ మనకు 100 సెంటీమీటర్లకు సమానం అనమాట. అదేవిధంగా మళ్ళీ 1000 ఇంటూ 100, ఇక్కడ 1 సెంటీమీటర్ అంటే ఎంత 10 మిల్లీమీటర్లకు సమానం అనమాట. 10 మిల్లీమీటర్లకు సమానము. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఏమంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 1 వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సున్నాల సంఖ్య 1, 2, 3, 4, 5, 6 కాబట్టి దీన్ని మనం 10⁻6 మిల్లీమీటర్లుగా రాయొచ్చు అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻6 మిల్లీమీటర్లకు సమానం అనమాట. ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. 10⁶ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, క్రింది వాటిలో ప్రధాన సంఖ్యకు సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో ప్రధాన సంఖ్యకు సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి. మరి మీకు తెలియాలి ఆల్రెడీ. మరి ప్రధాన సంఖ్య అంటే ఏమిటి? ప్రధాన సంఖ్య అంటే ఏమంటే, ఏదైనా ఒక సంఖ్యకు కారణాంకాలు 2 మాత్రమే ఉంటే, అంటే ఆ సంఖ్యకు 1 మరియు తనకు తనే కారణాంకం అయితే ఆ సంఖ్యలు ఏమంటారంటే ప్రధాన సంఖ్యలని అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. 2 తీసుకుంటే 2కు వచ్చే కారణాంకాలు ఏమంటే 1 ఇంటూ 2. 2కు 1 కారణాంకము, 2కు 2 కారణాంకం అనమాట. అదేవిధంగా 3 తీసుకుంటే 1 ఇంటూ 3 అనమాట. 3కు 1 కారణాంకం, 3 కారణాంకం. 4 తీసుకుంటే దీనికి ఏమొస్తుంది 1 ఇంటూ 4 వస్తుంది. తర్వాత 2 ఇంటూ 2 కూడా వస్తుంది ఇక్కడ. 4కు వచ్చే కారణాంకాలు ఏమంటే 1 ఇంటూ 4, 2 ఇంటూ 2. అంటే 4కు వచ్చే కారణాంకాలు 1, 4, 2, 3 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 4 అనేటువంటిది ప్రధాన సంఖ్య కాదు. 2, 3 ఇక్కడ ప్రధాన సంఖ్యలు అవుతాయి అనమాట. మరి 1 అనేటువంటిది ఇక్కడ ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే ప్రధాన సంఖ్య డెఫినేషన్ ప్రకారము ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉండాలి. కానీ 1కి వచ్చే కారణాంకాలు 1 మాత్రమే ఉంటుంది కాబట్టి 1 అనేటువంటిది ప్రధాన సంఖ్య కాదు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూద్దాం మనము. సరికాని వాక్యం అంటే మనకు కావాల్సింది ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ 17 మరియు 71 ప్రధాన సంఖ్యలు. ఇది కరెక్ట్ అనమాట. ఎందుకంటే 17 కూడా మనకు ప్రధాన సంఖ్య అవుతుంది, 71 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది కాబట్టి ఇది సరైనటువంటి వాక్యం. అంటే మనకు ఆన్సర్ కాదనమాట అది. మళ్ళీ సెకండ్ ఏముంది ఇక్కడ. 80 మరియు 100ల మధ్య 3 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 80 మరియు 100ల మధ్య 3 ప్రధాన సంఖ్యలు ఉంటాయట. ఇది కూడా కరెక్టే. 80 మరియు 100ల మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏముంటాయంటే 83 ఉంటుంది, తర్వాత 89, తర్వాత 97 అనమాట. ఇవి 83, 97, 83, 89, 97 ఈ 3 ఏమంటే 80కు 100కు మధ్య ఉన్నటువంటి 3 ప్రధాన సంఖ్యలు. అదేవిధంగా ఇది కూడా సరైనటువంటి వాక్యం అనమాట. ఇది కూడా ఫోర్త్ ఏముంది ఇక్కడ 2 అంకెల గరిష్ట ప్రధాన సంఖ్య 97. ఇది కూడా కరెక్టే అనమాట. అంటే 2 అంకెల గరిష్ట ప్రధాన సంఖ్య 97. తర్వాత వచ్చేటువంటి గరిష్ట సంఖ్యలు ఏముంటాయి 98, 99. ఆ 2 కూడా ప్రధాన సంఖ్యలు కావు. 97 మాత్రమే గరిష్ట 2 అంకెల ప్రధాన సంఖ్య. ఇది కూడా కరెక్ట్ అనమాట. మనకి అవసరమైనటువంటి ఆన్సర్ ఏంటి ఇక్కడ సరికాని వాక్యం ఏమంటే మూడోది అనమాట. మూడోది ఏముంది ఇక్కడ 18 మరియు 42 పరస్పర ప్రధాన సంఖ్యలో ఉన్నాడు. అయితే మీకు తెలియాలి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంది. పరస్పర ప్రధాన సంఖ్యలు ఏమంటే ఉమ్మడి కారణాంకము 1 మాత్రమే ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఉమ్మడి కారణాంకము 1 మాత్రమే ఉండాలి. మరి 18కి వచ్చే కారణాంకాలు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సింపుల్గా ఒక కారణాంకం రాస్తే 2 ఇంటూ 9 రాయొచ్చు మనము. అదేవిధంగా 42 కారణాంకాలు రాస్తే మనము 2 ఇంటూ 21 రాయొచ్చు. ఇంకా వేరే కారణాంకాలు వస్తాయి. మీకు చెప్తున్నాయి ఇక్కడ. ఇక్కడ 18, 42 మనకు వచ్చేటువంటి ఉమ్మడి కారణాంకం 1 కాకుండా 2 కూడా ఉమ్మడి కారణాంకం అయింది. తర్వాత 9కి వచ్చే కారణాంకాలు 3 ఇంటూ 3 రాసుకోవచ్చు మనం. 21ని 3 ఇంటూ 7 రాసుకోవచ్చు. అంటే 2, 3 18, 42కు ఉమ్మడి కారణాంకాలు అవుతాయి. కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనమాట. ఇది మూడవది కరెక్ట్ ఆన్సరు. మనకు కావాల్సినటువంటి ఆప్షన్ 3 అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఉమ్మడి కారణాంకము రెండింటికి 1 మాత్రమే ఉండాలి. అటువంటి సంఖ్యలు ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలని అంటారనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. ముందు ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000064 ఈజ్ ఈక్వల్ ఎంత అన్నాడు ఇక్కడ.
సో క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.000064కి వాల్యూ ఎంత అన్నాడు ఇక్కడ. సో వీటి ఆప్షన్ ఏమనంటే సో 0.02, సెకండ్ ఆప్షన్ 0.2, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 0.02 అనమాట. సో వీటి సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో ఇక్కడ మనకు ఒకటే విలువకు మనకు రెండు రూట్లు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రూట్ ఏముంది, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేకుంటే స్క్వేర్ రూట్ అనమాట. అయితే మీకు తెలియాలి ఆల్రెడీ. సో మనకేమంటే మామూలుగా సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, దీని ఏం రాస్తాం మనము, సో ఏ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ రూట్ కాబట్టి ఇక్కడ 1/2 రాసుకోవచ్చు అన్నమాట మనం. అదేవిధంగా క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అంటే ఏం చేస్తాం మనము, ఏ టు ది పవర్ ఆఫ్ 1/3 ఘాతంగా రాసుకుంటాం అనమాట. సో అయితే ఇక్కడ ఏమైనా రెండు కూడా ఒకటే విలువకు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము రాస్తే సో దీని ఏం రాసుకోవచ్చు మనము 0.0000 ఫస్ట్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దాన్ని చేస్తాం మనము 64 రాసి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి సో హోల్ రూట్ ఆఫ్ 1/2 రాస్తాం ఇక్కడ మనం. తర్వాత సో దానిపైన మనకు క్యూబ్ రూట్ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, సో ఈ మొత్తానికి మళ్ళీ పైన మనకు 1/3 ఘాతాంకం వస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఒకటే విలువకు మనకు ఘాతాంకాలు ఏమంటే సో 1/2 తర్వాత 1/3 అనమాట. అయితే మనకు ఇంకో ఫార్ములా ఉంటుంది. సో ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అనమాట. సో దీని ఏమైనా రాస్తాం మనం, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్గా రాసుకుంటాం మనం. ఈ రెండు గుణిస్తాం అనమాట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇది, సో 0.000064 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈ రెండు గుణించాలి. సో 1/2 ఇంటూ 1/3 గుణిస్తే ఏమొస్తుంది, 1 ఇంటూ 1 1 వస్తుంది, 2 ఇంటూ 3 6 వస్తుంది అనమాట. అంటే సో మొత్తం మీద ఘాతాంకం ఎంత అంటే 1/6 వచ్చింది అనమాట. సో తర్వాత ఇదేంటి మనకి దశాంశ భిన్నం, దీన్ని మనం అకర్ణీయ భిన్నంగా మారుస్తే ఏమొస్తుందంటే 64 సో పాయింట్కి మనకు అవతల సైడ్ మనకి ఎన్ని విలువలు ఉంటాయో అన్ని సున్నాలు రాసుకుంటాం ఒకటి పక్కన మనం. సో 1 పక్కన 1 2 3 4 5 6 కాబట్టి 1 2 3 4 5 6 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎంత అంటే ఇది సో 1/6 సమానం అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ 64కు సో రెండు యొక్క ఘాతాంకం 6గా రాసుకోవచ్చు మనం. 64ని మనము 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాసుకోవచ్చు. అంటే అర్థమైంది. సో 2 టు ది పవర్ ఆఫ్ 6గా రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనము సో ఒకటి పక్కన 6 సున్నాలు కూడా ఏం చేస్తాం, దీన్ని కూడా మనము 10 టు ది పవర్ ఆఫ్ 6గా రాసుకుంటాం అనమాట. సో మొత్తం మీద ఘాతాంకం ఎంత అంటే 1/6 అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనము సో 2/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 6గా రాసుకోవచ్చు. మళ్ళీ పైన ఎంత ఉంది ఇక్కడ 1/6 అనమాట. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు వచ్చే విలువ ఎంత అంటే సో 2/10 అనమాట. సో 2/10 ఈజ్ ఈక్వల్ టు దీని మనము మళ్ళీ దీన్ని దశాంశ భిన్నంగా మారుస్తే ఒకటి పక్కన ఒక సున్నా కాబట్టి ఏం చేస్తామని ఒక అంకె వదిలి పెట్టి పాయింట్ పెడతాం కాబట్టి దీన్ని మనం 0.2గా రాసుకుంటాం అనమాట. సో మనకు వచ్చినటువంటి ఆప్షన్లలో ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆన్సర్ అనమాట. సో 0.2కు సమానం అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ముందు ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు ఏ పరిక్రియ దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవంట. అకర్ణీయ సంఖ్యలు ఏ పరిక్రియ దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించవు. ఆప్షన్లు ఏమంటే సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగారం అనమాట. మరి సంవృత ధర్మం అంటే ఏంది? సంవృత ధర్మం అంటే ఏమంటే సో మనం తీసుకున్నటువంటి ఏదైనా ఒక సంఖ్యా సమితిలో సో రెండు విలువల్ని కలిపితే మనకు రెండు విలువల యొక్క కలపడం కానీ, తీసేయడం కానీ, గుణించడం కానీ, భాగించడం కానీ చేస్తే మళ్ళీ మనకు అదే సమితిలో ఉన్నటువంటి విలువలు రావాలి. సో మరి అకర్ణీయ సంఖ్యలను ఇక్కడ కలపడం వల్ల అకర్ణీయ సంఖ్యల్ని కలపడం వల్ల మనకి ఏమొస్తుంది, అకర్ణీయ సంఖ్యనే వస్తుంది. అంటే అర్థమైంది. ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు సంకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని సంకలనం దృష్ట్యా పాటిస్తున్నాయి. అదేవిధంగా రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య తేడా కూడా అకర్ణీయ సంఖ్యనే అవుతుంది కాబట్టి వ్యవకలనం దృష్ట్యా కూడా అకర్ణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తున్నాయి. సో గుణకారం దృష్ట్యా కూడా ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు గుణిస్తే మనకు వచ్చే విలువ కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది కాబట్టి అది కూడా గుణకారం పాటిస్తుంది. అదేవిధంగా భాగారం కూడా సో ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యల్ని భాగిస్తే వచ్చేటువంటి విలువ కూడా అకర్ణీయ సంఖ్య అవుతుందా అంటే సో అన్ని విలువలకు అవుతుంది కానీ ఒక్క విలువకు మాత్రమే కాదు. ఆ విలువ ఏమంటే 0 అనమాట. కాబట్టి ది ఆన్సర్ ఏమంటే అకర్ణీయ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని భాగారం దృష్ట్యా పాటించవు అనమాట. సో ఆన్సర్ ఏమంటే ఇక్కడ 4th అనమాట. సో 4th ప్రకారం మనకు అకర్ణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటించవు. దేని ప్రకారం అంటే భాగాహారం ప్రకారం అనమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ సంకలనం అంటే సో 1/2 ప్లస్ 1/3 తీసుకున్నాం. ఎందుకంటే 1/2 1/3 రెండు కూడా అకర్ణీయ సంఖ్యలు కలిపితే ఏమొస్తుంది చెప్పండి. సో 2 6 సో 3 × 3 2 × 2 ఇక్కడ సో 3 + 5 వస్తుంది ఇక్కడ. సో 5/6 అంటే 1/2 అకర్ణీయ సంఖ్యనే 1/3 అకర్ణీయ సంఖ్య కలిపితే మనకు వచ్చేటువంటి 5/6 కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి సంకలనం దృష్ట్యా మనకు అకర్ణీయ సంఖ్య వచ్చింది. వ్యవకలనం దృష్ట్యా తీసుకుంటే మనం ఇవే తీసుకుందాం. మనం 1/2 మైనస్ 1/3 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ. సో మళ్ళీ 2 6 వస్తుంది ఇక్కడ. 3 × 3 2 × 2 3 - 2 1 1/6 అంటే రెండు అకర్ణీయ సంఖ్యలు తీసేస్తే మనకు వచ్చే విలువ కూడా అకర్ణీయ సంఖ్య అయ్యింది. సో గుణకారం దృష్ట్యా తీసుకుంటే 1/2 × 1/3
సో 1 × 1 2 3 6 ఇది కూడా అకర్ణీయ సంఖ్య వచ్చింది. భాగాహారం దృష్ట్యా తీసుకుంటే 1/2 సో డివైడెడ్ బై సో 1/3 ఏమొస్తుంది చెప్పండి, ఇది 1/2 సో ఇంటూ ఈ 1/3 చేస్తే మనం 3/1 రాసుకుంటాం మనం. సో ఒక 3 3 సో 2 × 2 అనమాట. అంటే అకర్ణీయ సంఖ్య వచ్చింది కానీ సో ఏ విలువ దృష్ట్యా అకర్ణీయ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని పాటించమంటే భాగాహారం దృష్ట్యా 0తో మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 5 డివైడెడ్ బై 0 తీసుకున్నాను. ఇక్కడ నేను 5 డివైడెడ్ బై 0 తీసుకున్నాం మనం. మరి అన్నిటిని కూడా మనము 1/2 0 కలిపిన 1/2 వస్తుంది. 1/3 - 0 చేసిన 1/2నే వస్తుంది. 1/2 × 0 వేస్తే 0 వస్తుంది. అంటే సో 0 కూడా మనకి ఏంటి, ఇక్కడ మనకి అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ 5 డివైడెడ్ బై 0 చేస్తే ఏమొస్తుంది, అప్పుడు 5/0 వస్తుంది. ఎప్పుడన్నా కానీ ఏదైనా విలువకు హారంలో 0 ఉంటే ఆ విలువ అనేటువంటిది నిర్వచించబడదు. సో ఇది మనకు ఇన్ఫినిటీకి సమానం అవుతుంది, నిర్వచించబడదు అనమాట. కాబట్టి ఈ విలువ అకర్ణీయ సంఖ్యల్లో ఉండదు. కాబట్టి సో భాగాహారం అనేటువంటిది మిగతా అన్ని విలువలకు కూడా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది. భాగాహారం దృష్టి అకర్ణీయ సంఖ్య సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి. కానీ ఒక 0కు మాత్రమే అకర్ణీయ సంఖ్యలు సమృద్ధ ధర్మాన్ని భాగాహారం దృష్ట్యా పాటించవు. కాబట్టి సో మొత్తానికి ఏమని చెప్తామంటే మనము అకర్ణీయ సంఖ్యలు భాగాహారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటించడము లేదు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడడం అంటే ఇక్కడ సో 8 × 2 ఇంటీజర్ 1/7 లేదా 8 × 2 పూర్ణాంకం 1/7 ప్లస్ 16 × 1 పూర్ణాంకం 3/5 విలువ ఎంత అన్నాడు. ఆప్షన్ ఏమనంటే 42 ఇంటీజర్ 26/35, తర్వాత 42 పూర్ణాంకం 7/35, 42 పూర్ణాంకం 201/35, తర్వాత 42 పూర్ణాంకం 6/5. సో ఇది ఆప్షన్ అండి ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ ఎప్పుడన్నా కానీ మిశ్రమ భిన్నంలో మనకు పక్క ఉండేటువంటి విలువ ఖచ్చితంగా మనకు క్రమ భిన్నమే ఉంటుంది. కాబట్టి ఇది కావడానికి మనకు అవకాశం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు క్రమ భిన్నమే ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ అపక్రమ భిన్నం ఉంది ఇక్కడ. కాబట్టి ఇది కాదనమాట, ఇది కూడా కాదు. సో రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది అనమాట. అయితే వీటిని సూక్ష్మీకరణ చేద్దాం మనము. ఫస్ట్ ఏముంది ఇక్కడ, సో ముందు వీటిని మనము సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో 8 × 2 పూర్ణాంకం 1/7 ప్లస్ 16 × 1 పూర్ణాంకం 3/5 వీటిని ముందు మనం అపక్రమ భిన్నాలకు మారుద్దాం మనము. సో 8 × 7 2 14 1 15 15/7 ప్లస్ 16 ఇంటూ ఇక్కడ సో 5 × 5 ప్లస్ 3 8/5 అనమాట. ఇక్కడ మళ్ళీ సో 2 గుణిస్తే 15 120/7 ప్లస్ 16 128/5 అనమాట. ఇక్కడ 128/5. తర్వాత సో వీటికి కాసాగడితే మనము సో 7 × 5 7 5 35. సో అడ్డగుణకరం 5 × 120 600 వస్తుంది ఇక్కడ. ప్లస్ 128 × 7 ఎంత వస్తుంది చెప్పండి, 896 అనమాట. 896. ఈ రెండు కలిపితే మనకు వచ్చే విలువ ఏంటంటే 1496/35. సో వీటిని మళ్ళీ మనకు వచ్చింది అపక్రమ భిన్నము. దీని నుంచి మనము మిశ్రమ భిన్నంలోకి మార్చాలి. మనకు ఆప్షన్లు అవి ఉన్నాయి కాబట్టి. సో 35 చేత 1496ని భాగిస్తే సో 35 4 140 వస్తుంది ఇక్కడ. 9 9 6 35 రెంట్ల సో 70 వస్తుంది ఇక్కడ. 35 రెంట్ల 70 వస్తుంది ఇక్కడ. 6 ఉంటుంది ఇక్కడ. సో 6 1 సో మనకు వచ్చినట్టు 2 ఇక్కడ 26 అనమాట. దీన్ని మనము మిశ్రమ భిన్నంగా రాసి ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ 42 శేషం ఎంత 26/35. సో 42 పూర్ణాంకం 26/35. సో మనకు వచ్చినటువంటి ఆప్షన్లో ఏది ఆన్సర్ అంటే ఫస్ట్ ఆన్సర్ అనమాట. సో 42 పూర్ణాంకము 26/35. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ 6వ క్వశ్చన్ సో 271.919191 ఇక్కడ డాష్ ఇచ్చింది. ఇక్కడ 271.919191 డాష్ ఇచ్చింది. ఇక్కడ సంఖ్య యొక్క వ్యవధి మరియు అవధి వరుసగా p మరియు q అయితే సో p ఘాతాంకం q p⁴ యొక్క విలువ ఎంత అన్నాడు. ఆప్షన్ ఏమనంటే సో 8281, సో 1919 తర్వాత 9191, తర్వాత 1828 అనమాట. దీంట్లో ఆప్షన్ ఏదన్నాడు. సో ముందుగా చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటిది ఈ దశాంశ భిన్నం ఏం చేస్తాం మనం, ఇది అంతము కానీ ఆవర్తనమే దశాంశ భిన్నం అనమాట. కాబట్టి 271.9191 సో 91 డాష్ ఇక్కడ
దీన్ని మనము సో బార్లో రాస్తే ఏమొస్తుందంటే 271 పాయింట్, ఇక్కడ రిపీట్ అయ్యే విలువ ఏముంది, ఇక్కడ 91 రిపీట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తాం మనము, సో 91 కాబట్టి ఏం చేస్తాం మనం 91కి పైన సో బార్ రాస్తాం అనమాట. ఈ విధంగా బార్ రాసిన తర్వాత సో ముందుగా మనకు తెలియాలి ఇందులో వ్యవధి అంటే ఎంత. సో వ్యవధి అంటే ఏమంటే ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో వ్యవధి అంటే ఏమంటే విలువ అనమాట. ఏ విలువ అది, సో బార్ కింద ఏదైతే విలువ ఉంటుందో ఆ మొత్తం విలువని ఏమంటారంటే సో వ్యవధి అని అంటారు. ఇక్కడ వా కాబట్టి విలువ అని గుర్తుపెట్టుకోండి. సో వ్యవధి విలువ వా కాబట్టి 91 అనమాట ఇక్కడ. సో వ్యవధి ఎంత అంటే 91 అనమాట. అవధి, మరి అవధి ఎంత, సో అవధి అంటే ఏమంటే ఇక్కడ సో అంకెలు, ఇక్కడ మనకి అవధి అంటే అంకెలు గుర్తుపెట్టుకోవాలి మీరు. బార్ కింద మనకు ఉన్నట్టు అంకెలు ఇక్కడ 1 2 2 అంకెలు కాబట్టి సో 2 ఇక్కడ. సో అవధి ఎంత అంటే 2కి సమానం అనమాట. అవధి అంకెలు 2 అంకెలు ఇక్కడ. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏముంది ఇక్కడ, సో p⁻q విలువ ఎంత అన్నాడు. సో p⁻q, p అంటే మీకు ఎంత ఉంది ఇక్కడ 2. సో p అంటే సారీ అవధి వ్యవధి. సో ఇందులో p అంటే ఏంది ఇక్కడ వ్యవధి అనమాట. ఇది pకి సమానం ఇక్కడ. సో ఇది pకి సమానం, తర్వాత ఇది qకి సమానం. p⁻q అంటే అర్థమైంది 91 టు ది పవర్ ఆఫ్ q అంటే 2 కాబట్టి 2కి సమానం ఇక్కడ. అంటే అర్థమైంది సో 91 ఇంటూ సో 91 అనమాట. మల్టీప్లేస్ వచ్చేది ఆన్సర్ అనమాట. సో 199 సో 81 అనమాట. 128 సో 8281 అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 8281కి సమానం అవుతుంది. సో తర్వాత 7th క్వశ్చన్ చూడండి ఏముంది ఇక్కడ. ఒక పరీక్షలో రాహుల్, అనుజు మరియు ఇషికాలకు 6:5:7 నిష్పత్తిలో మార్కులు వచ్చాయి. అనుజు 60 మార్కులు తెచ్చుకుంటే ఇషిక సాధించినటువంటి మార్కులు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నిష్పత్తి చూడండి ఏముంది ఇక్కడ. ఫస్ట్ పేర్లు రాహుల్, సో తర్వాత అనుజు, తర్వాత ఇషిక. సో వీరికి మార్కుల నిష్పత్తి ఏముంది ఇక్కడ 6:5:7 అనమాట. సో రాహుల్ మనకి నిష్పత్తి పోల్ని చేస్తాం మనము, ఏదో ఒక చర్రస్తా గుణిస్తాం కాబట్టి 6x అనుకోండి. తర్వాత అనుజ్ సో 5x, తర్వాత ఇషిక అంటే ఇక్కడ 7x అనుకున్నాం మనం. సో లెక్క ప్రకారం ఏంటి ఇక్కడ అనుజ్ యొక్క మార్కులు ఎంత సమానం, ఇక్కడ మనకి అనుజ్ యొక్క మార్కులు 60 మార్కులు అంట. అంటే 5x = 60 అవుతుంది. x ఎంత అంటే అప్పుడు 60/5. సో 5 ఎక్కం 5 12. సో x మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ 12 వచ్చింది ఇక్కడ. మరి మనకేం కావాలి ఇషిక మార్కులు కాబట్టి ఇషిక మార్కులు 7x అంటే అర్థమైంది 7 ఇంటూ x యొక్క విలువ ఎంత ఇక్కడ సో 12. సో 12 ఎంత చెప్పండి 84. సో మనకు ఆప్షన్ ఏంది ఇక్కడ మనకి ఏ కావాలో మనకు ఆన్సర్ ఇక్కడ ఇషిక మార్కులు అంటే మనకు 84 కాబట్టి సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ సెకండ్ ఆప్షన్ 84 మార్క్స్ సమానం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూస్తే మనం రాహుల్ యొక్క మార్కులు అన్ని ఇక్కడ సో 6 ఇంటూ x అంటే 12 కాబట్టి 12. సో 12/72. సో ఇదేమో మనకు రాహుల్ మార్కులు అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమో చూడండి ఇక్కడ. సో రూపాయలు 5,600 కొంత సాధారణ వడ్డీ రేటుపై 4 సంవత్సరాలకు సో రూపాయలు 7,560 అయిందంటే ఇక్కడ. సో ఇంత మనం అప్పు తీసుకుంటే ఇంత డబ్బు చెల్లించారనమాట. ఇప్పుడు 4 సంవత్సరాలలో అయితే సో ఎంతో కొంత వడ్డీ రేటుతో చెల్లించారనమాట. అది అయితే అదే సాధారణ వడ్డీతో ఇక్కడ ఏ రేటుతో అయితే చెల్లించిండో అదే వడ్డీ రేటుతో రూపాయలు 8,000 ఎంత కాలంలో 11,500 అవుతుందని ఇక్కడ. అయితే మనకి 2 సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. సో మనం మొదటి సందర్భం చూసుకుంటే ఇక్కడ సో ఇందులో p అంటే అర్థమైంది ఇక్కడ అసలు ఎంత ఉంది ఇక్కడ 5,600 అనమాట ఇక్కడ. మరి కాలం t ఎంత ఉంది చెప్పండి ఇక్కడ t = 4 years అనమాట, 4 సంవత్సరాలు. తర్వాత సో ఇక్కడ మనకి ఏంది 7,560 అంటే కూడా మనది మొత్తం అనమాట అది. సో మనకి i ఎంత అంటే ఇప్పుడు సో a - p అనమాట. మొత్తం నుంచి మనం అసలు తీసేసి మనకు వచ్చేది ఏమంటే i అనమాట. i ఎంత చెప్పండి ఇక్కడ 7,560 మైనస్ 5,600 అనమాట. ఇప్పుడు మనకు వచ్చే విలువ ఎంత అంటే సో 1960 వస్తుంది ఇక్కడ. సో ఇది i యొక్క విలువ అనమాట. సో వడ్డీ ఎంత అంటే మొత్తం చెల్లించింది మనకు 1960 రూపాయలు అనమాట. అయితే సో ఇందులో ఫస్ట్ ఏం కావాలి మనకి సాధారణ వడ్డీ కావాలి. సాధారణ వడ్డీ సో r = ఫార్ములా ఏమంటే i × 100 బై సో pt అనమాట. ఇది కొత్త సూత్రం కాదు ఇది. సో p × t మనం సాధారణంగా వాడేటువంటి వడ్డీ ఫార్ములా ఏముంటుంది సో i = PTR/100. సో దీని నుంచి ఇది వస్తుంది అనమాట ఇక్కడ. సో మనం ఆర్ని కరెక్ట్గా చేసి రాస్తే 100 పైకి వస్తుంది ఇక్కడ. i × 100 బై ఎంత p × t అనమాట. కొత్త ఫార్ములా ఏం కాదు అది. సో ఈ విధంగా రాసుకున్నాం. మళ్ళీ r కనుక్కుందాం మనము. సో r = i అంటే ఎంత చెప్పండి ఇక్కడ సో 1960 × 100 బై p అంటే ఎంత ఉంది ఇక్కడ 5,600 ఇంటూ t అంటే ఎంత 4 అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 2 zeros క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు మనకున్న విలువ ఎంత అంటే సో 1960/4
56 ఇంటూ 4 అనమాట. సో దీన్ని మనం క్యాన్సల్ చేద్దాం మనము. సో ఇది 8 టేబుల్ తీసుకుంటే మనము సో 8 ఏళ్ళ 56, 8 రెట్ల 16 ఇక్కడ. సో ఎంత 3 36 ఉంటుంది ఇక్కడ, 8 4 32, 4 ఉంటుంది, 4 పక్కన 0 వస్తే 40, 245 మేడం, 8 5 40 మేడం ఇక్కడ. 245/7 ఇంటూ 4 వచ్చింది ఇక్కడ. తర్వాత మళ్ళీ 7 ఎక్కం 7, సో 7 మూల 21 అక్కడ. సో 3 ఉంటుంది, 35 కాబట్టి 7 5 ఇక్కడ. సో అప్పుడు మనకు వచ్చేట్టు R ఎంత అంటే సో 35/4 అనమాట. సో ఇక్కడ R అంటే ఇక్కడ వడ్డీ రేట్ ఏంటంటే 35/4 అనమాట. సో మనం తీసుకున్నటువంటి వడ్డీ రేట్ అంటే 35/4 అనమాట. ఇదే వడ్డీ రేటుతో సో రూపాయలు ఎంత చెప్పండి ఇక్కడ 8,000 రూపాయలు ఎంత కాలంలో 11,500 అంటే 11,500 అవుతుంది ఇక్కడ. సో దీన్ని రాసుకుంటే మనము ఇందులో P ఎంత ఉంది చెప్పండి ఇక్కడ. సో 8,000 ఉంది. సో ఇక్కడ కూడా I అంటే ఏంటి ఇక్కడ మనము సో మొత్తం నుంచి అసలు తీసేస్తాం మనం 11,500 మైనస్ 8,000. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే 3,500. సో I ఎంత అంటే 3,500. అదేవిధంగా ఇక్కడ వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ R = 35/4 ఇక్కడ మనకి వచ్చింది కదా మనకి, అదే రాసుకుంటాం ఇక్కడ 35/4% అనమాట. అయితే సో T = ఎంత అన్నాడు ఇక్కడ. మరి దీని ప్రకారం T కూడా ఎంత, T యొక్క ఫార్ములా T = కూడా ఏమొస్తుంది I × 100 సో బై P × R అనమాట. సో P × R తర్వాత సో T = I అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ 3,500 × 100. సో ఇక్కడ P అంటే ఎంత ఇక్కడ 8,000 రూపాయలు ఇంటూ R అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 35/4. ఇది భిన్నంగా కాబట్టి ఏం చేస్తాం మనం హారంలో రాస్తున్నాం కాబట్టి 35 హారంలో రాస్తాము, 4 పైకి రాస్తాం ఇక్కడ మనం. సో 35/4 అనమాట. ఇక్కడ క్యాన్సల్ చేస్తే సో 1 2 ఇక్కడ 2 zeros క్యాన్సల్ ఇక్కడ, 1 0 1 0 క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు మనకు వచ్చే విలువ ఎంతంటే సో 350 × 35/4 ఉంది ఇక్కడ, 4/8 ఇంటూ 350 × 4 ఇక్కడ, 350 × 4 తర్వాత 8 × 35 ఇక్కడ. సో 35 1 35 10 ఇక్కడ క్యాన్సల్ ఇక్కడ. సో మళ్ళీ 4 ఎక్కం 4 రెంట్ల ఇక్కడ, 2 ఎక్కం 2 5లో. సో మనకు వచ్చే విలువ ఎంతంటే 5కి సమానం అనమాట. సో ఎంత చెప్పండి ఇక్కడ సో T = 5 సంవత్సరాలలో 35/4 వడ్డీ రేటుతో 8,000 రూపాయలు 11,500 కావడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. సో మిగతా కొన్ని ప్రాబ్లమ్స్ మరొక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.